చాలాసార్లు క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తాం. చాలాసార్లు ఏమిటి? ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ పని మొదలుపెట్టినా ప్రార్థనతోనే మొదలు పెడతాం. ప్రయాణం మొదలేసినా ప్రార్థనతోనే మొదలేస్తాం. ఒకవేళ ప్రారంభంలో చేయలేకపోయినా ప్రయాణిస్తూ ఉన్న సమయంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాగా ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అనుదిన భాగంగా ఉంటుంది. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ప్రార్థన అనేది మనిషి యొక్క జీవితంలో అనుదినం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం, చెయ్యాలి కూడా. యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అని యేసుక్రీస్తు చాలా ఉపమానాలు చెప్పాడు. అంటే మనిషి ఎట్లాగా ప్రార్థించాలంట? విసుకకుండా ప్రార్థించాలి. ఎట్లాగా ప్రార్థించాలి? విసుకకుండా ప్రార్థించాలి. అంటే ప్రార్థించే ప్రార్థనలో ఎప్పుడు కూడా విసుగుదల అనేది రాకూడదు. విసుక్కోకుండా ప్రార్థించాలి. దేవుని వాక్యంలో ఇంకొక చోట ఏముంటుందంటే, ఎడతెగక ప్రార్థించండి. ఎలాగా ప్రార్థించాలి? ఎడతెగక, ప్రే వితౌట్ సీజింగ్. సీజింగ్ అంటే ఆగిపోవడం. అంటే ఏమాత్రం కూడా ఆగిపోకుండా ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి అని చెప్తుంది దేవుని వాక్యం. అయితే ప్రార్థన చేసే విధానం ఎలాగా? చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే దేవునికి వినసొంపుగా ఉంటే ప్రార్థనేమో అనుకుంటారు. లేకుంటే కొత్త కొత్త పదాలు కానీ పెద్ద పెద్ద సమాస వాక్యాలు, విగ్రహ వాక్యాలు లాంటివి పెట్టేసి పెద్ద పెద్ద సెంటెన్సులు అవన్నీ చొప్పిస్తే అట్లాగా ప్రార్థనేమో అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు శిష్యులకి ప్రార్థన నేర్పించేటప్పుడు ఇట్లాగే నేర్పించాడు. ఏమని నేర్పించాడంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ప్రారంభించండి అన్నాడు. ఎలాగా ప్రారంభించాలి? పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాలి. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదే ప్రార్థన చేయాలి అని కాదు. యేసు ప్రభు ఈ మాట చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగా ప్రార్థన చేయండి అన్నాడు. ఇదే ప్రార్థన చేయండి అనలేదు. కానీ అంటే ఈ ప్రార్థన చేయకూడదా అండి అంటే చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, తప్పేమీ కాదు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇలాగా ప్రార్థన చేయండి అంటే ఈ విధానంలో ప్రార్థన చేయండి, ఈ మాదిరిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఏ విధానంలో అంటే మనం చదువుకున్న మాటలో ఏముంది? పరలోకమందున్న మా తండ్రి అని మీరు దేవుణ్ణి పిలవండి. పిలవడం మాత్రమే కాదు, అలాగా భావించండి, అలాగా ఫీల్ అవ్వండి. మన భాషలో చెప్పాలంటే అలాగా ఫీల్ అవ్వాలి. ఏమని ఫీల్ అవ్వాలి? దేవుడు నీకు తండ్రి అని ఫీల్ అవ్వాలి. అలాగా నువ్వు అనుభూతి చెందాలి. ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి నీకు తండ్రి అయితే నీవు ఎంత గర్వంగా ఫీల్ అవుతామా లేదా? ముఖ్యమంత్రి నీకు తండ్రి అనుకో, ఎందుకులేండి వాళ్ళు ఎట్లాగో మనకు కారు, మనం అయ్యేది లేదు అనుకో. నువ్వు ఎంత డిగ్నిటీగా ఉంటావు, ఎంత హుందాతనంగా ఉంటావు. ఏమిటనుకున్నావు? నేను ఎవరిని అనుకున్నావు? పలానా వ్యక్తి కొడుకుని అని చెప్పుకుంటావా లేదా? దేవుని బిడ్డగా నీవు దేవుని పట్ల ఆ విధానంతో ఉండాలి. ప్రతిసారి క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే మనల్ని మనం కించపరుచుకుంటూ ఉంటాం, తక్కువ చేసుకుంటూ ఉంటాం. మాదే ఉందిలేండి అని అట్లా అంటాము. లేదు, నీవు చాలా గొప్ప వ్యక్తివి. ఎంత గొప్ప వ్యక్తివి అంటే పరలోక తండ్రికి నీవు బిడ్డవి. ఆ ఫీలింగ్ నీలో రావాలి. నేను ఎవరిని అనుకున్నావు? దేవునికి బిడ్డని అని చెప్పుకోవాలి. ఒకసారి పాత నిబంధనలో సేవకులు కూడా అట్లాగే చెప్పుకునేవాళ్ళు. దేవుని సేవకుణ్ణి అని చెప్పుకోవడానికి వాళ్ళకి చాలా యాంగ్జైటీగా ఉండేది. ఎంత గంభీరంగా చెప్పుకునే వాళ్ళంటే అట్లా చెప్పేవాళ్ళు. ఒకసారి యోనా విషయంలో మనం బాగా చూస్తే, యోనా
దేవుడు తనకు చెప్పిన చోటికి కాకుండా వేరే చోటికి బయలుదేరి పోతున్నాడు. అలాగా పోయేటప్పుడు దేవుడు కావాలని ఆ తుఫాను ఓడ మీదకి పంపించాడు. మొత్తానికి అందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని సరిచేస్తూ ఉన్నారు. యోనా మాత్రం ఏమీ పట్టనట్టుగా పోయి నిద్రపోతూ ఉన్నాడు. ఒక ఆయన యోనాని లేపి, ఒరేయ్ నిద్రపోతా, లే, నీ దేవునికి ప్రార్థన చేయి అని లేపాడు. లేపితే చూశాడు, చుట్టూ చూసిన తర్వాత యోనాకు అర్థమైంది, నేను దేవుడి మాట వినకుండా అటు వెళ్ళమని చెప్తే ఇటు వెళ్తా ఉన్నాను కదా, కాబట్టి నన్ను బట్టే ఇట్లా దేవుడు తెప్పించాడులే అని అర్థమైంది. ఇక వీళ్ళకి ఏమీ అర్థం కాక చీట్లు వేశారు. చీట్లు వేస్తే యోనా పేరు మీద చీటు వచ్చింది. ఇప్పుడు మనం చీటీ పాటలు ఎట్లా వేసుకుంటున్నారో అట్లాగా ఎవరు ప్రతి ఒక్కళ్ళ పేరు రాసి అట్లా చీట్లు వేసి ఒక చీటి తీస్తే ఎవరి చీటి పేరు వస్తే వాళ్ళు దానికి కారకులు అని చెప్పేవాళ్ళు. అట్లాగా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక ఆ చీట్ల ద్వారా తెలుసుకునేవాళ్ళు. యోనా పేరు మీదుగా చీటు వచ్చింది. యోనా అని పిలిచారు, అందరూ మధ్యలో కూర్చోబెట్టారు. అబ్బాయి, అసలు నువ్వెవరు, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ ఉద్యోగం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, ఏం చేసేవాడివి చెప్పు మొత్తం అని అంటే అప్పుడు మొదలేశాడు. ఏమని చెప్పాడు? నేను హెబ్రీయుడును, సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండే దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయము భక్తి కలిగిన వాడిని. చూడండి, తన గురించి తాను ఏమి చెప్పుకున్నాడు. నేను ఒక హెబ్రీయుడిని. అయితే ఏంటి, అంత మాత్రమే కాదు, ఈ భూమిని ఎవరైతే సృష్టించారో, ఈ ఆకాశాన్ని ఎవరైతే కలుగజేశారో, ఈ సర్వ ప్రపంచాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆయన యొక్క భక్తుణ్ణి, ఆయన సేవకుణ్ణి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడిని అని చెప్పాడు. ఇలాగ చెప్పేటప్పుడు యోనా ఏమైనా తక్కువగా అనుకున్నాడు అనుకున్నారా ఏంటి? మన భాషలో చెప్పుకున్నట్లుగా నాదే ఉందిలేండి అని తక్కువగా చెప్పుకున్నట్ట? లేదు లేదు, చాలా గంభీరంగా చెప్పుకుంటున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు? భూమికి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అన్నాడే, ఆయన యొక్క భక్తుణ్ణి, ఆయనకు భయభక్తులు కలిగిన వాడిని. అయితే ఏంటయ్యా మరి? ఏంటంటే ఒక చిన్న విషయం ఉంది. ఏమంటిది అంటే, ఆయన నన్ను అటు వెళ్ళమన్నాడు, అది నాకు ఇష్టం లేకుండా పోయింది, అందుకని నేను ఇటు వెళ్తున్నాను, అది ఆయనకు అర్థమైంది, అందుకని ఈ తుఫాను మీ మీదికి. మీకు అర్థమైందా? ఆయన నన్ను అటు వెళ్ళమన్నాడు, నాకు ఇష్టం లేక నేను ఇటు వెళ్తున్నాను, దాని ఫలితం ఇదిగో ఈ తుఫాను అని చెప్పారు. వెంటనే అందరూ కూడా గడగడలాడిపోయారు. అంటే నీవు సేవించే దేవుడు ఇంత శక్తివంతుడా? మాట వినకపోతే సృష్టిని కూడా, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని కూడా మళ్ళించేవాడా అని భయపడిపోయారు. ఇది ఇట్లాంటి ఆ డిగ్నిటీనెస్ నీకు రావాలి. ఇదంతా నీకు ఎప్పుడు కలుగుతుంది? నీవు ఆయన్ను తండ్రి అని ఫీల్ అయినప్పుడు. నీవు ఆయన్ని దేవుడు అని కోకుండా, దేవుడే కానీ అంతకంటే దగ్గరగా ఆయన నీకు తండ్రి అని అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ కూడా నీ సొంతం అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? కానీ ఎప్పుడైనా నీలో ఇట్లాంటి ఫీలింగ్ కలిగిందా? నేను ఎవరి కొడుకుని, లేదా ఎవరి కుమార్తెను, ఎవరి బిడ్డను అనేటప్పుడు నువ్వు ఏం చెప్పుకుంటావు? అమ్మా నువ్వు ఎవరి కూతురు, అమ్మా అయ్యా నువ్వు ఎవరి కొడుకు అయ్యా అంటే ఏం చెబుతావు? మీ తల్లిదండ్రుల పేరే చెప్తావు తప్ప నేను ఎవరిని అనుకుంటున్నావు? దేవుని బిడ్డని అని ఎప్పుడైనా ఇంత ధైర్యంగా నువ్వు చెప్పావా? ప్రార్థన పోతున్నావమ్మా నువ్వెవరివి అంటే నేను పలానోళ్ళ కూతుర్ని, పలానోళ్ళ కొడుకుని అని చెప్తున్నావు తప్ప నేను దేవుని బిడ్డను అని ధైర్యం ఇట్లాగ ఎప్పుడైనా మనం చెప్పామా? ఇలాగ చెప్పుకోగలగాలి. నేను ఎవరిని అనుకుంటున్నావు?
దేవుని సేవకుణ్ణి, దేవుణ్ణి ప్రార్థన చేసేవాడిని, దేవునికి భయపడేవాడిని. ఓ చిన్న గుమస్తాయే ఆయనకు ఎంఆర్ఓ కింద పనిచేసే ఆయనే ఎంత గొప్పగా చెప్పుకున్నాడు తన స్థితి గురించి, తన హోదా గురించి. మరి అంతకంటే తక్కువ స్థితి అనేది దేవుని బిడ్డగా ఉండడం అంటే అదొక అధికారం, దేవుడిచ్చిన అధికారం. మీకు తెలుసా అండి, ఎవరైతే తన్ను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. మీకు అర్థమైందండి? దేవుని పిల్లలు అవడం అంటే అది ఒక అధికారం. ఏదో ప్రెసిడెంటో ఇంకేదో కాదు. ఇది దేవుని పిల్లలు అయ్యే అధికారం. అది ఆ అథారిటీ, ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడైతే నీవు ఆయన నామందు విశ్వసించావో అప్పుడే నీవు తన బిడ్డవు అయ్యే అధికారం ఇచ్చాడు ఆయన. మీకు అర్థమైందండి? కొడుకు యొక్క అధికారం, కుమార్తె యొక్క అధికారం, బిడ్డ అధికారం నీకు వచ్చేసింది. అప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. ఎవరనుకున్నావు? నేను మా నాన్న ఎవరనుకున్నావు అని అంత ధైర్యంగా ఉండాలి. కానీ క్రైస్తవులుగా మనలో చాలామంది ఈ ధైర్యం ఉండట్లా. ఉంటుందండి? ప్రార్థనకు పోతున్న మనకి, ప్రార్థన చేస్తున్న మనకి ఎప్పుడైనా ఇట్లాగా ఇంత ధైర్యంగా అనుకున్నామా? ఎవరు అనుకున్నావు? మా నాన్న, పరలోకపు తండ్రి ఒక్క మాట నేను చెప్తే చాలు జాగ్రత్త అని ఎప్పుడైనా బెదిరించావా? మనం బెదిరించడం కాదు కదా, మనమే బెదిరిపోతూ ఉంటాం ప్రతి దానికి. ఓడంతా కూడా చిన్న భిన్నం అయిపోతూ ఉంది, అతలాకుతలం అయిపోతూ ఉంది, అందరూ భయపడిపోతూ ఉన్నారు. కానీ ఆ ఓడలో ఉన్న ఒక్క చిన్న అమ్మాయి హ్యాపీగా ఆడుకుంటా ఉంది ఎప్పటిలాగానే. చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు, ఏంటమ్మాయి ఇంత వర్షం వస్తుంది, ఇంత తుఫాను వస్తుంది, ఓడంతా అటు ఇటు కదిలిపోతూ ఉంది, మేమంతా భయపడిపోతున్నాం, నీకు భయం లేదేంటి అని అడిగితే ఆ చిన్న అమ్మాయి అంది, ఏమని? మీకేం తెలుసండి? ఆ ఓడ నడిపేది ఎవరో తెలుసా? ఎవరు? మా నాన్నే. నేను ఈ ఓడలో ఉన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా దీన్ని జాగ్రత్తగానే తీసుకుపోతాడు. ఎందుకంటే మా నాన్న మీద నాకున్న నమ్మకం అది. నీకు అర్థమవుతుందా? క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీకు ఈ నమ్మకం ఉండాలి. నా జీవితాన్ని నడిపించేది ఎవరు అనుకున్నావు? ఎవరో కాదు, నా తండ్రే. నా తండ్రి నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. నేను ఒక్క మాట నా తండ్రితో చెప్పానంటే జాగ్రత్త అని మనం చెప్పగలగాలి. ఇట్లాంటి ధైర్యం నీకు రావాలి, ఇవ్వాలి. అందుకనే ఇట్లాంటి ధైర్యం నీకు ఇవ్వాలనే యేసుక్రీస్తు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లాగా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎట్లాగా ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించమన్నాడు. అంటే దేవుణ్ణి నువ్వు అడిగే ప్రతిసారి నీకు ఎట్లుండాలి? ఆయన నాకు తండ్రి అనే ఫీలింగ్తో అడగాలి. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? నువ్వు దేవుడు నాకు తండ్రి అనే ఉద్దేశంతో రావాలి. నీ తండ్రి దగ్గరికి నువ్వు ఎంత ప్రేమగా వెళ్తావో, ఎవరు వద్దన్నా కాదన్నా సరే నువ్వు తండ్రిని వదిలిపెట్టుకుంటావా? చెప్పండి, వదిలిపెడతావా? ఊరే మీ నాన్న తాగుబోతుడురా, మీ నాన్న అట్టాంటోడ్రా, ఇట్టాంటోడ్రా అని అన్నా సరే నీ తండ్రిని నువ్వు పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవు. మరి ఒక తాగుబోతు తండ్రినే నువ్వు పోగొట్టుకోకుండా అంత మంచిగా ప్రేమించి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి పరలోకపు తండ్రి, నీకు ప్రాణం ఇచ్చిన తండ్రి, మంచి తండ్రి, న్యాయవంతుడు, పరిశుద్ధుడు, అట్లాంటి తండ్రి దగ్గరికి ఇంకెంత నువ్వు స్వేచ్ఛగా వెళ్ళాలి, ఇంకెంత ధైర్యంగా పోవాలి. పైగా ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు, సర్వ సృష్టిని సృష్టించిన వాడు. మరి ఆయన దగ్గరికి ఇంకెంత ఉత్సాహంగా వెళ్ళాలి, అవునా కాదా? అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి.
దేవుడు మనకు తండ్రి. ఈ మాట నీ హృదయంలో బాగా నాటుకుని పోవాలి. 100% ప్రతి క్షణం ఇది నీకు గుర్తుండాలి, జ్ఞాపకం రావాలి. మీకు అర్థమవుతుందా ఈ మాట? దేవుడు నీకు తండ్రి అనే మాట నీకు బాగా నీ నరాల్లో జీర్ణించుకొని పోవాలి. అంతే, మీ రక్త మాంసాల్లో అది అట్లాగా ఇమిడిపోవాలి. ఇక ఇది తప్ప ఇక ఏమీ అవసరం లేదు అనే అంతగా ఉండాలి. ఒక ఆమె, చదువులేని ఆమె, ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యగారు, నేను దేవుడి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి అంటే. సరేనమ్మా, నువ్వేమైనా చదువుకున్నావా అంటే, నాకేం చదువు రాదండి, అక్షరం కూడా రాదండి. మరి ఎట్లాగా, మీరు ఏదో ఒక మాట చెప్పండి దేవుడి గురించి, నేను గుర్తుపెట్టుకుంటా. ఓహో అట్లాగా, ఒక పని చేయమ్మా, దేవుడు నీకు తండ్రి గుర్తుందా? గుర్తుంది లేని, మా అయ్య అట్లాగో ఆ దేవుడు కూడా అట్లాగే అనమాట అనుకొని ఇక అప్పటి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆమె ప్రతిసారి ఇక అదే భావనతో ఉంది. దేవుడు నాకు తండ్రి అంటే, ఇదిగో మా నాన్న నేను చెప్తే ఎట్లా వింటాడో దేవుడు కూడా నేను చెప్తే అట్లా వింటాడనమాట. మా నాన్నని అడిగితే ఆయన నాకు కావలసినవి ఎట్లా ఇస్తాడో, దేవుణ్ణి కూడా నేను అడిగితే నాకు కావలసినవన్నీ ఇస్తాడనమాట. అని ఇట్లాగ ప్రతిసారి దేవుణ్ణి తనకు తండ్రిగా భావించుకోవడం ప్రారంభించింది. అట్లాగే తన ప్రతి విషయాన్ని తండ్రికి చెప్పినట్లుగానే చెప్పుకుంటూ ప్రారంభించింది. నిజంగా ఇట్లాంటి మనసు మనకు రావాలి. మీకు అర్థమవుతుందండి? క్రైస్తవులుగా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి మనకి ఈ అనుభూతి ఉండాలి. దేవుడు నాకు తండ్రి, ఇదిగో ఈ విషయం కోసం నేను ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు వింటాడు, చేస్తాడు అని నమ్మకం నీకు ఉంటుంది. ఉంటుందా లేదా? ఇప్పుడు అదెందుకండి, ఇప్పుడు భౌతికంగా నీకు ఒక తండ్రి ఉన్నాడు. నీవు ఆయన దగ్గరికి పోతావు, నాన్న నాకు ఇది కావాలి, నాకు ఇది కొనిపెట్టు, నాకు ఇది అవసరం అని చెప్పుకుంటావు. ఏ ఉద్దేశంతో చెప్తావు చెప్పండి? ఏ ఉద్దేశం చెప్తావు? నేను చెప్తే వింటాడు, విని తప్పనిసరిగా ఇస్తాడు. ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా తీసుకొస్తాడు, రేపు కాకపోయినా తర్వాత రోజైనా, ఆ తర్వాత కాకపోయినా మొత్తానికి ఎప్పుడోకప్పుడు డబ్బులు ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను అడిగింది తీసుకొస్తాడు, తెచ్చి ఇస్తాడు అనే నమ్మకంతోనే అడుగుతావు. అవునా కాదా? దేవుని దగ్గరకు కూడా మనం ఇట్లాంటి నమ్మకంతోనే రావాలి, ఇట్లాగే అడగాలి. ఇదిగో నేను ప్రార్థన చేస్తే ఈ విషయం కోసం దేవుడు చేస్తాడు, ఈరోజు కానీ రేపు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా సరే దేవుడు చేస్తాడు అనే ఉద్దేశంతో నువ్వు అడగాలి. అలాగ ప్రార్థన చేస్తేనే తప్పనిసరిగా జవాబు వస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏవి అవసరం లేదండి. క్రైస్తవ జీవితానికి ఇంతగా అవసరం లేదు. ఒకే ఒక చిన్న విషయం నీకు అర్థమైతే చాలు. దేవుడు నీకు తండ్రి, ఆయన నీ కోసం ఏదైనా చేసేవాడు, నీ కోసం ఏదైనా ఇచ్చేవాడు, నీ కోసం పరలోకాన్నే సిద్ధం చేస్తున్న దేవుడు. మిగతావన్నీ ఇవ్వడా ఏంటి? మీకు అర్థమైందండి? పరలోకాన్నే నీ కోసం సిద్ధం చేసి నీ కోసం ఆయన రెడీగా చేస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏవైనా వదిలేస్తాడా? వద్దని అంటాడా? లేదండి. నీవు ఆయన దగ్గరికి ఇట్లాంటి మనసుతో రావాలి. అందుకని యేసు ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు శిష్యులకి ఇట్లాగే నేర్పించాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని అడగమన్నాడు. అంటే దేవుణ్ణి అడుగుతున్న ప్రతిసారి నీకు ఏ భావన ఉండాలి? ఆయన నాకు తండ్రి అనే ఆ అనుభూతి, ఆ ఫీలింగ్ నీకు కలగాలి. అట్లాగే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసేటప్పుడు నీకు 2 విషయాలు తెలుస్తాయి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అంటున్నావంటే దేవుడు నీకు తండ్రి అనే విషయం తెలుస్తుంది. తరువాత ఆయన భూమి మీద కాదు పరలోకంలో ఉన్నవాడు అనే విషయం కూడా నీకు తెలుస్తుంది. నీకు అర్థమైందా? దేవుడు నీకు తండ్రి. నీ తండ్రి భూమి మీద తండ్రి కాదు, పరలోకంలో ఉన్న తండ్రి. మరి నీ తండ్రి పరలోకం వాడైతే మరి నువ్వు చెప్పండి, నువ్వు నీ తండ్రి అమెరికా వాడైతే మరి నువ్వు నేను ఇండియాకి చెందిన దాన్ని
మా నాన్న అమెరికా అయితే అయి ఉండవచ్చు, నేను మాత్రం కాదండి అని అంటావా? లేదు లేదు. నీ తండ్రి ఏ దేశానికి చెందినవాడో నీవు కూడా అదే దేశానికి చెందినవాడివి. మరి నీ తండ్రి పరలోకానికి చెందినవాడైతే మరి నువ్వు ఎవరివి? నువ్వు కూడా ఈ భూలోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు. మరి ఎవరివి? పరలోకానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు. ఇది నీకు గుర్తుండాలి. నేను ఈ భూమి మీద నివాసం చేస్తున్నా, ఉంటున్నా, తింటున్నా, పడుకుంటున్నా, నిద్రపోతున్నా, కానీ నేను ఈ భూ సంబంధిని కాదు, ఈ భూమికి సంబంధించిన వాడిని కాదు. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన బిడ్డను నేను. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నేను ఈ భూమిని వదిలేసి అక్కడికి పరలోకానికి చేరాల్సిన వాడిని అనే స్పృహ నీలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి సంబంధించిన వాళ్ళండి. కానీ అది మనుషులు మర్చిపోతున్నారు. మర్చిపోయి నేను ఈ భూ సంబంధినే, ఇదే నాకు జీవితం, ఇదే నాకు ప్రపంచం, ఇంతకంటే వేరే లేదు అని ఆ పరలోకపు తండ్రిని మర్చిపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కానీ నీవు అట్లా మర్చిపోకూడదు. అందుకనే యేసు ప్రభు ఇది గుర్తు చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా చేయండి, పరలోకమందున్న మా తండ్రి అనండి. అనంటే నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు కాబట్టి నీవు కూడా పరలోక సంబంధివే. నీ తండ్రి భూమికి సంబంధించిన వాడు కాదు కాబట్టి నీవు కూడా ఈ భూ సంబంధమైన వ్యక్తివి కాదు అని జ్ఞాపకం రావాలి. అలా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఇదిగో ఈ భూ సంబంధమైన వ్యక్తులాగా ఆలోచించవు, లోక సంబంధమైన వ్యక్తులాగా ఆలోచించవు, లోక సంబంధమైన మనుషుల్లాగా ఆలోచించవు. ఎందుకంటే నా తండ్రి పరలోకం వాడు, పరలోకంలో ఉన్నవాడు, నేను కూడా పరలోక సంబంధిని కాబట్టి ఇదిగో నా తండ్రి దగ్గరికి నేను ఎట్లాగా వెళ్ళాలి అనే విధంగానే ఆలోచిస్తావు తప్ప ఇక వీటి మీద నీ ధ్యాస ఉండదు. మీకు అర్థమవుతుందండి? అందుకనే క్రైస్తవులుగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇట్లాంటి మనసుతో చేయాలి. యేసు ప్రభు అందుకే చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన ప్రారంభించండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఎట్లా ఉంది? దేవుణ్ణి నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, చేయాలి. అలా చేస్తున్న ప్రతిసారి ఈ అనుభూతితో చేస్తున్నావా? ఈ ఫీలింగ్తో చేస్తున్నావా? పరలోకమందున్న మా తండ్రి అనే ఫీల్ అవుతూ చేస్తున్నావా? అలాగా చేస్తే గనక తప్పనిసరిగా నీవు ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉంటావు. నువ్వు చేస్తే ప్రార్థన ఎట్లాగా చేయాలి? పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన నాకు తండ్రి, నేను అక్కడి వాడినే కానీ ఇక్కడి వాడిని కాదు అనే ఈ మనసుతో నువ్వు ప్రార్థన ప్రారంభించాలి. ఇలాగే చేయాలి. ఇలాగ చేసిన ప్రతిసారి నీ ప్రార్థనకు తప్పనిసరిగా జవాబు వస్తుంది.